పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి విషయంపై కొంతమందికి భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. కొంతమంది ఏమో ఇది యాక్సిడెంట్ అని నమ్ముతున్నారు, మరికొంతమంది ఏమో లేదు కుట్రకోణం దాగి ఉందని చెప్తున్నారు. ఏది ఏమైనా కానీ సాక్షాత్తు సీఎం చంద్రబాబు గారే క్లియర్ కట్ ఇన్వెస్టిగేషన్కి ఆదేశాలు ఇచ్చారు. అలానే నారా లోకేష్ కూడా క్లియర్ కట్ ఇన్వెస్టిగేషన్కి ఆదేశాలు ఇచ్చారు. హోంమంత్రి అనిత కూడా ఆ పనిలోనే ఉన్నారు. ఒక పక్కన పోలీసులందరూ ఒక ట్రాక్లో ఇన్వెస్టిగేషన్ చేస్తుంటే మరొక పక్కన కొంతమంది యూట్యూబర్స్, కొన్ని మీడియా హౌసెస్, సోషల్ మీడియాలో కొంతమంది ఈ కేసుని మిస్గైడ్ చేస్తున్నారా, వాళ్ళ ఓన్ థియరీస్, వాళ్ళ ఓన్ పర్స్పెక్టివ్స్ చెప్పి కాస్త మిస్గైడ్ చేస్తున్నారేమో అని చెప్పి కొంతమంది అభిప్రాయం, విశ్లేషకులు కూడా ఇదే అభిప్రాయం చెప్తున్నారు. ఒక పక్కన ఒక కేసు అనేది ఇన్వెస్టిగేషన్ సమయంలో ఉన్నప్పుడు దాన్ని తప్పుదో పట్టించేలా కొంతమంది యూట్యూబర్స్ కానీ మీడియా హౌసెస్ కానీ ఏమన్నా చర్యలకు పాల్పడితే ఖచ్చితంగా పోలీస్ యాక్షన్ అనేది ఉంటుంది. ఈ విషయం ఖచ్చితంగా ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన విషయం. ఇది ఈ సెన్సిటివ్ ఇష్యూ. సో మత విద్వేషాలు రెచ్చగొట్టేలాగా ఒక పాస్టర్ని వేరే మతం వాళ్ళందరూ కక్షగట్టి చంపేశారు అని వాళ్ళ ఓన్ థియరీస్ ఎవరైతే రుద్దుతున్నారో ఖచ్చితంగా పోలీసులు చర్యలు తీసుకుంటారు. ఎందుకంటే ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, నిజానిజాలు బయటికి రావాలి, ఇంకా పోస్ట్ మార్టం రిపోర్ట్ అనేది బయటికి రావాలి. ఈ విషయంపై పోలీసులు కూడా హెచ్చరించారు. ఎవరన్నా కానీ ఈ కేసును తప్పుదో పట్టించేలా, మత విద్వేషాలు రెచ్చగొట్టేలాగా చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి పోలీసులు ఇప్పటికే హెచ్చరించారు. సో ఎవరైతే సోషల్ మీడియాలో దీని గురించి అవగాహన లేక పోస్టులు పెడుతున్నారో తస్మాత్ జాగ్రత్త, ఖచ్చితంగా పోలీస్ యాక్షన్ అనేది ఉంటుందంట. సో జాగ్రత్త, ఈ కేసు విచారాన్ని తప్పుదో పట్టించేలా ఎలాంటి చర్యలకు కూడా పాల్పడకండి, పోస్టులు పెట్టకండి. అండ్ నిన్న కొన్ని సీసీటీవీ ఫుటేజ్లు వైరల్ అవడం చూసాం. పాస్టర్ ప్రవీణ్ పగడాల మద్యం షాపుల్లో మద్యం కొనుగోలు చేస్తున్నట్టు, అలానే ఒక చోట రోడ్డు మీద కూర్చొని బండి పక్కన ఆపి ఆ బండికి హెడ్ లైట్ పగిలిపోయినట్టు కొన్ని ఇమేజెస్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. అయితే ప్రవీణ్ పగడాల మద్దతుదారుల వాదన అంటే అది ప్రవీణ్ అని చెప్పి ఎలా నమ్మేది, ఆయన ఫేస్ కనిపించట్లేదు కదా, ఇదంతా ఒక కల్పిత కథ అని చెప్పి ప్రవీణ్ పగడాల మద్దతుదారులు చెప్తున్నారు. అనుమానాలు వ్యక్తం చేయడంలో ఎలాంటి తప్పు లేదు. మనం పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చేదాకా వెయిట్ చేయాలి. వన్స్ పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత అసలు నిజాలు ఏంటి అనేది ఇంకా బయటపడే అవకాశం ఉంది. పోలీసులకు కూడా ఒక క్లియర్ కట్ ఐడియా వచ్చే అవకాశం ఉంది. ఈ కేసులో ఎలా ముందుకు వెళ్లాలనేది ఖచ్చితంగా పోస్ట్ మార్టం రిపోర్ట్ పైన ఆధారపడి ఉంటుంది. అండ్ ఇవాళ ప్రింట్ మీడియా కొన్ని సాక్ష్యాలతో కొన్ని ఆర్టికల్స్ ప్రచురించింది. అసలు విజయవాడలో ఏమైంది, ఆయన బండిపై నుంచి ఎప్పుడు పడిపోయారు, రోడ్డుపై ఎప్పుడు పడుకున్నారని చెప్పి ప్రతిదీ కూడా టైంతో సహా క్లియర్ కట్ గా ఆర్టికల్లో ప్రచురించింది. పోలీసులు తెలుపుతున్న వివరాల ప్రకారం ఇవాళ ప్రింట్ మీడియా ప్రచురించిన ఆర్టికల్ సోర్స్ ప్రకారం ప్రవీణ్ పగడాల అనుమానాస్పద మృతి కేసులో ఒక్కొక్క చిక్కుముడి వీడుతోంది. విజయవాడలో ప్రవీణ్ 4 గంటల పాటు ఎక్కడున్నారన్న ప్రశ్నకి సాంకేతికంగా ఆధారాల్ని పోలీసులు సేకరించారు. రాజమహేంద్రవరం చేరుకోవడానికి ముందు ప్రవీణ్ విజయవాడలో ఆగినట్టు ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్ వెల్లడించిన విషయం తెలిసిందే. దీనిపై అనేక అనుమానాలు వ్యక్తమవడంతో సీసీటీవీ ఫుటేజ్ ద్వారా ప్రవీణ్ ప్రతి కదలికని పోలీసులు గుర్తించారు. దీనికోసం విజయవాడ, రాజమహేంద్రవరం పోలీసులు మొత్తం 300 కెమెరాల ఫుటేజ్ల్ని విశ్లేషించారు. అలానే ప్రవీణ్ మద్యం తాగినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. సరిగ్గా కంచికచర్ల పరిటాల మధ్య అదుపు తప్పి పడిపోవడంతో బుల్లెట్ హెడ్ లైట్ పగిలిపోయింది. సేఫ్టీ రాడ్స్ వంగిపోయాయి. ప్రవీణ్ చేతులకి గాయాలయ్యాయి. అక్కడి నుంచి గొల్లపూడి చేరుకున్న తర్వాత బంక్ వద్ద పెట్రోల్ పోయించుకున్నారు. అప్పటికే ప్రవీణ్ మాట్లాడలేని స్థితిలో ఉన్నట్టు బంక్లోని ఉద్యోగులు పోలీసులకు తెలిపారు. బంక్కి రాగానే ఎంత పెట్రోల్ పోయమంటారని సిబ్బంది అడిగితే ప్రవీణ్ 8,000 చూపించారు. 800కు పోయమంటారా అని సిబ్బంది మళ్లీ ప్రశ్నించగా ఆయన అడ్డంగా తలూపారు. 8 లీటర్లు పోయమంటారా అంటే అడిగితే అవునని సంకేతం ఇస్తూ తల పైకి కిందకి ఊపారు. దీనికి సంబంధించిన డబ్బు 872 ఫోన్పే చేశారు. అప్పటికే ప్రవీణ్ చేతులపై కొట్టుకుపోయినట్టుగా గాయాలు ఉన్నాయని, బుల్లెట్ హెడ్ లైట్ ఊడిపోయి ఉందని బంక్ సిబ్బంది వివరించారు. దీనికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ను కూడా పెట్రోల్ బంక్ నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత ఆయన జాతీయ రహదారిపై దుర్గగుడి పై ఫ్లైఓవర్, రాజీవ్ గాంధీ పార్క్, పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ మీదుగా బెంజ్ సర్కిల్ 2వ ఫ్లైఓవర్ ఎక్కి మహానాడు జంక్షన్ కి చేరుకున్నారు. అసలు టైం వైజ్ గా ఏమైంది ఇంకొకసారి మీకు తెలిపే ప్రయత్నం చేస్తాను. 24వ తేదీ సాయంత్రం 4:45 ప్రవీణ్ గొల్లపూడిలో పెట్రోల్ బంక్ కి చేరుకున్నారు. 5:13 మహానాడు కూడల్లో జాతీయ రహదారిపై సీసీటీవీ కెమెరాలో కనిపించారు. 5:30 పోలీసులు రాంవరప్పాడు రింగు వద్ద ట్రాఫిక్ బూత్ వద్దకు తీసుకువచ్చారు. 5:30 నుంచి 8:20 వరకు బూత్ ఎదురుగా గడ్డిలో నిద్రపోయారు. రాత్రి 8:47 రాంవరప్పాడు రింగు నుంచి ఏలూరు వైపు వెళ్లిపోయారు. ఇక నిద్రలేచాక మద్యం మత్తులో వాహనం నడపడం నేరమని ఎస్ఐ కౌన్సిలింగ్ ఇచ్చారు. తర్వాత ఇన్నోటెల్ హోటల్ పక్కన ఉన్న టీ స్టాల్ వద్దకు తీసుకువెళ్లి టీ ఇప్పించారు. టీ తాగిన తర్వాత ప్రవీణ్ బుల్లెట్ పై ఏలూరు వైపు బయలుదేరారు. ట్రాఫిక్ ఎస్ఐ వద్దని వారించినా ఆయన ఆగలేదు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ట్రాఫిక్ ఎస్ఐతో కలిసి పాస్టర్ టీ తాగడానికి వెళ్లడం, తిరిగి ట్రాఫిక్ బూత్ వద్దకు వచ్చిన దృశ్యాలు ఇన్నోటల్ హోటల్ సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. ఇక టోల్ గేట్ దాటుకొని ఏలూరు చేరుకున్నాక అక్కడ టానిక్ వైన్స్ లో మద్యం కొని 350 ఫోన్ పే చేశారు. ఈ సీసీ కెమెరా ఫుటేజ్ ని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
అండ్ పోస్ట్ మార్టం రిపోర్ట్ డీటెయిల్స్ ఇంకా రావాల్సి ఉంది. వన్స్ పోస్ట్ మార్టం డీటెయిల్స్ వస్తే ఈ కేసు మరింత పురోగతి సాధించే అవకాశం ఉంది. ప్రవీణ్ పగడాల మృతి విషయంలో ఇంకొక ముఖ్యమైన విషయం, 3 రోజుల క్రితం ఒక సీసీటీవీ ఫుటేజ్ రిలీజ్ అయింది టోల్గేట్ వద్ద. ఆ టోల్గేట్ వద్ద ప్రవీణ్ పగడాల కాస్త బండిని అటు ఇటు ఊపుతూ ఒక రకంగా నడుపుతున్నారు. అది చూసినప్పుడు చాలా మంది నెటిజన్స్ కూడా డౌట్ వచ్చింది, ఏంటి బండి అట్లా నడుపుతున్నారు, ఏమన్నా మద్యం మత్తులో ఉన్నారని చెప్పి కొంతమందికి 3 రోజుల క్రితమే డౌట్ వచ్చింది. సో దానికి సరిపోయేలాగా నిన్న రిలీజ్ అయిన ఆయన మద్యం కొనుగోలు చేస్తున్నట్టు నిన్న రిలీజ్ అయిన సీసీటీవీ ఫుటేజ్లు ఆ సాక్ష్యాలకి ఆ వ్యాఖ్యానాలకి మరింత బలపరిచినట్టయింది.